రోజు దేవుడు మనల్ని కాపాడగలిగిన దేవుడయ్యా. మన కుటుంబం మనల్ని కాపాడుతుంది అనుకున్నాం, కానీ శోధనలు వచ్చినప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. భర్త కాపాడతాడు అనుకున్నాం, కానీ ఆ భర్తే మన హృదయాన్ని గాయపరిచేవారిగా మార్చబడ్డారు. అయ్యో, మా ఊర్లో అధికారులను కాపాడతారు అనుకున్నాం, ఇంకా చేతిలో ఫైల్స్ పట్టుకుని వారి చుట్టూ తిరుగుతున్నాం. అయ్యో, నా బంధువులు నన్ను కాపాడతారు, సాయం చేస్తారు అనుకున్నాం, కానీ వారందరూ రాబందులైపోయారు. ఈరోజు ఎవరు మనల్ని కాపాడతారయ్యా? మనుషుల జ్ఞానం కాపాడుతుందంటే ఈరోజు ఎన్నో రోగాలకి మందులు లేవయ్యా. పోన్లే, మనుషుల జ్ఞానం మనల్ని సురక్షితంగా ఉంచుతుందంటే లేదయ్యా. ఫ్లైట్లు కూలిపోతున్నాయి, ట్రైన్స్ పాడైపోతున్నాయి, పడవలు మునిగిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మధ్యన మనం ఉన్నాం. అందుకే భక్తులు అనుభవంతో రాస్తూ అంటున్నారు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఈరోజు దేవుడు నిన్ను దుష్టత్వం నుండి కాపాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆర్థిక పరిస్థితుల నుండి కాపాడడానికి ఇష్టపడుతున్నాడు. కుటుంబ సమస్యల నుండి కాపాడడానికి ప్రభు ఇష్టపడుతున్నారు. ఈరోజు నువ్వు ప్రభు పాదాల దగ్గర పడి, తండ్రి, నువ్వు తప్ప నాకు వేరే ఆధారం లేదే అని కేవలము దేవుని మీద నువ్వు ఆధారపడగలిగితే, ఏ అపాయమైతే నీ చుట్టూ ఉందో ఆ అపాయాన్నంతా తొలగించడానికి ఈరోజు నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీకు నీడగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఎలాంటి దెబ్బ నీకు తగలకుండా నా ప్రభు నిన్ను కాచి కాపాడడానికి ఆయన ఆశపడుతున్నాడు. ఈరోజు మనం చేయాల్సిన పనంతా ఒకటే, మనం ప్రభుకి మొదటి ప్రాధాన్యత మనం ఇస్తే చాలయ్యా. ఆయన నిన్ను కాపాడతారు. ఈరోజు